మీకు అర్థమయ్యేటట్లుగా కాస్త ఎక్కువసేపు చెప్తారు. మనం చిన్న సబ్జెక్ట్ అన్నమాట. సబ్జెక్ట్ పేరేంటంటే 7 హిల్స్, 7 కొండలు. 7 కొండలు అనగానే అందరికీ తిరుపతి గుర్తుకొస్తుంది. 7 కొండలు అంటే తిరుపతిలో కాదు, ఇజ్రాయెల్ దేశంలో 7 కొండలు ఉంటాయి. ఆ రిఫరెన్స్ నేను చూపిస్తాను. ఇదే మూలవాక్యం అన్నమాట. ముందు 125వ కీర్తన మొదటి నుండి 2 మాటలు మీరు చదువుతారు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఇంకొక వాక్యం కూడా ఉంది. ఇదే కీర్తనలో దావీదు అంటున్నాడు, ఆ కొండకి నన్ను ఎక్కించు. చదవండి ఆ మాటను మీరు. ఆ కొండకి నన్ను ఎక్కించు, ఆ కొండకి నన్ను ఎక్కించు, ఎక్కలేనంత ఎత్తుకి. మన పాట ఒకటి ఉంది, వెస్లీ గారి పాట, గుర్తుందా మీకు ఆ పాట? ఎక్కలేనంత ఎక్కించుము నన్ను. గుర్తుందిగా పాట అది? దావీదు ఈ కీర్తనలో మీరు చదువుకుంటే, నన్ను ఆ ఎత్తైన కొండకి నువ్వు నన్ను ఎక్కించు. చదవండి ఆ మాట, రెఫరెన్స్. 61వ కీర్తన 2వ వచనంలో ఏమనుంది? సబ్జెక్ట్లోకి వచ్చేయండి. నేను ఎక్కలేనంత. ఈ దావీదుని గురించి నేను ఒక మాట చెప్పి నేను మీకు చెప్తాను. దావీదు పాత నిబంధన పరిశుద్ధుడు. దావీదు భక్తుడు, పాత నిబంధన భక్తుడు. అయితే ఈయన కోరుకునేది ఏంటంటే, ఈయన ఏమని కోరుకుంటున్నాడో తెలుసా? నన్ను ఆ కొండ మీదకి ఎక్కించు అంటున్నాడు. ఏ కొండది? సియోను కొండ. అంటే ఈయనకున్న అనుభవం ఏంటంటే, పాత నిబంధన భక్తుడే కానీ ఈయన మనసులో వాంఛ కోరిక ఏంటంటే సియోను కొండ. ఏంటి సియోను కొండ అంటే? దేవుడు నివసించు స్థలం అది, దేవుడు ఉండే పట్టణం అది. దానినే పరలోకము అంటారు. యెరూషలేము, పరలోకము, సియోను ఇవన్నీ ఒకటే. సియోనికి యెరూషలేముకి తేడా ఏంటంటే, సియోనేమో పైన ప్రాకారం ఉంటుంది, ప్రాకారంలో సియోను. యెరూషలేము అంటే పట్టణం, ఈ పట్టణంలో విశ్వాసులు ఉంటారు, ఈ ప్రాకారం ఉంటుంది. ఇప్పుడు మీకు మాకు ఎంత వ్యత్యాసం ఉందో, వేరియేషన్ ఉందో, అలా పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఒక వేరియేషన్ ఉంటుంది. ఆయన యొక్క కాంతి యెరూషలేముకి కిందున్న దాని మీదకి పడింది. ఇప్పుడు ఈ దావీదు కోరుకునేది ఏంటంటే, నన్ను ఆ కొండ మీదకి ఎక్కించు అని కోరుకుంటున్నాడు. అసలు వాళ్ళకి పాత నిబంధన భక్తులకి యెరూషలేములోనే ప్రవేశం లేదు వాళ్ళకి. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, సియోను పట్టణం కావాలన్నాడు. సరే, యెరూషలేము సియోనే కదా, మరి వీళ్ళు ఇంకెక్కడుంటారు? వాళ్ళని దేవుడు ఎక్కడ పెడతాడు? మరి ఈ దీంట్లో లేకపోతే నూతన ఆకాశంలో ఉంటారు వాళ్ళు. నేను మీకు ఒక చిన్న మాటలు నేను చెప్తాను, అవన్నీ రాసి పెట్టుకోండి. నేను మరొకసారి వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాను, అవి మీరు చెప్పాలి. ఆకాశము పైన 3 ఆకాశాలు ఉంటాయి, భూమి కింద 3 భాగాలు ఉంటాయి, ఆకాశము పైన 3 భాగాలు ఉంటాయి. ఈ ఆకాశానికి 3 భాగాలు, భూమి క్రింద 3 భాగాలు, దీనికి మధ్యలో మరొకటి ఉంటుంది, దాన్ని పరదైసు అంటారు. అవి కూడా 3 ఉంటాయి. మీకు అర్థమైందా? కన్ఫ్యూజ్ అయిపోయినారా? కింద ఉన్న సంగతి చెప్తున్నా. ఈ కింద భూమి క్రింద ఇప్పుడు 3 భాగాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. ఒక టీచర్ చెప్తూ, పంచపాండవులు ఎంతమంది అని అడిగాడంట. ఏమాయి, 3 4 అన్నాడు. ఆయన ఎట్లా ఆల్రెడీ చేయి చూపించి పంచపాండవులు ఎంతమంది అని అడుగుతున్నాడు. అందుకని నేను కూడా మీకు చెప్తున్నాను, భూమి క్రింద 3 భాగాలు ఉన్నాయి. అవి హెల్, ఔటర్ డార్క్నెస్, బాటమ్లెస్ పిట్. నరకము లేదా పాతాళము, వెలుపటి చీకటి,
అంతులేని అగాధం. ఈ అంతులేని అగాధం బాటమ్లెస్ పిట్ అనమాట. ఎంత పడితే దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ 3 భాగాలు కింద ఉంటాయి. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, పరదైసు అనే దాన్ని క్రింద ఉండేది, దాన్ని ఏం తీసుకెళ్ళాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, చెరను చెరగా పట్టుకుని ఆయన ఆరోహణమై పైకి తీసుకెళ్ళాడు అని ఒక రిఫరెన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి, 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆరోహణమైనప్పుడు మనుషులకు ఈవులు అనుగ్రహించడానికి, ఇవి ఈ కిందున్న పరదేశిని ఏం చేశాడంటే, పాతాళ పరదేశిది కింద ఉన్నప్పుడు, అది దేవుడు చెరగా పట్టుకున్నప్పుడు ఆకాశం పైకి తీసుకెళ్ళినప్పుడు అది పరలోకపు పరదేశిగా మార్చబడింది. దాంట్లో 3 భాగాలు ఉంటాయి. మళ్ళీ ఇవి మీకు ఇంతవరకు చెప్పారో చెప్పలేదో నాకు తెలియదు, కానీ నేను నేర్చుకున్నవి నేను మీకు చెప్తున్నాను. అది మీకు అర్థం కాకపోతే మరలా అడగండి, నేను చెప్పడానికి సిద్ధం. నేను చెప్పినవి మాత్రమే నన్ను అడగాలి. కయ్యోన్ని, హేబేలు వీళ్ళిద్దరి సంగతి, వాళ్ళిద్దరికి తాళాలు ఎందుకు ఇచ్చాడు, వాళ్ళందరికి పండు ఎందుకు తినలేదు, అవన్నీ అడగబాక. నేను ఏం చెప్పానో అయ్యే చెప్పండి. ఇప్పుడు భూమి క్రింద ఉన్న 3 భాగాలు, వాటి పేర్లు చెప్పండి. పాతాళము, మళ్ళీ చెప్పండి. పాతాళము లేదా నరకం, అది ఫస్ట్ ప్లేస్. వెలుపటి చీకటి, అందుకే రాసుకుంటారా బాబు అంట. అయితే మీరు నరకాన్ని పక్కన పెట్టి పాతాళము అని పెట్టుకోండి. పాతాళము, 2వది వెలుపటి చీకటి, 3వది నేను చెప్పే సబ్జెక్టులో మీరు ఊరినే బుర్రబెట్టి తినేసి ఇక్కడికి వెళ్ళిపోయారనుకో వెళ్ళిపోద్దు. చాలామంది స్పీచ్ వినుంటారు. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి టీచింగ్ ఉంటుంది, 2 ప్రీచింగ్ ఉంటుంది. అర్థమైందా నేను చెప్తుంది? ఒకటి ప్రీచింగ్, ప్రకటించటం, అది క్రీస్తుని గురించిన కొన్ని మాటలు ఉంటాయి. టీచింగ్ ఉంటుంది, అది ఉపదేశం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, నేను వస్తే అది ఉపదేశ క్రమంలోనే ఉంటుంది. అది మీరు మరలా వాటిని విని వాటిని అర్థం చేసుకుని లోతైన సత్యములు. ఇవి ఎవరికి అంటే కాస్త ఎదిగిన వారికి. అర్థమైందా? ఎదిగిన వాళ్ళకి బిర్యానీ, చిన్నపిల్లలకి పాలన్నం. తిన్నారా? అదే అన్నమాట సంగతి. ఇప్పుడు ఇవన్నీ మీరు వినండి. మరలా మీకు ఎవరు చెప్తారో నాకు తెలియదు, కానీ నేను మీకు చెప్పాలని అనుకుంటున్నా, చెప్తాను. ఇదంతా జస్ట్ ఇంట్రడక్షన్లోనే మీరు ఇక్కడ ఆపేశారు. నాది పెద్ద సబ్జెక్ట్, 7 పాయింట్లు. అది అవి చెప్పడానికి అవదలే, నేను 2-3 చెప్తాను మీకు అంతే. 7 హిల్స్ నేను చెప్పను, జస్ట్ 1, 2, 3 చెప్తాను అలాగా. అయితే ప్రస్తుతానికి ఇంట్రడక్షన్లో ఈయన కోరుకున్నాడు కదా, సియోను కొండ కావాలి నాకు అని కోరుకున్నాడు కదా, దాంట్లో ఏమున్నాయని తెలియాలిగా మనకి. అందుకోసం ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. కింద పాతాళము, వెలుపటి చీకటి, అంతులేని అగాధము, హెల్, ఔటర్ డార్క్నెస్, బాటమ్లెస్ పిట్. చెప్పండి. హెల్, ఔటర్ డార్క్నెస్, బాటమ్లెస్ పిట్ అన్నమాట. ఇవి భూమి క్రింద ఉండే స్థలాలు. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, పరదైసు. దాంట్లో 3 ఆకాశాలు ఉంటాయి. మొదటి ఆకాశము, 2వ ఆకాశము, 3వ ఆకాశం అని 3 ఆకాశాలు ఉంటాయి. ఈ 3 ఆకాశాలలో మొదటి ఆకాశంలో పరిశుద్ధులు ఎవరంటే వాళ్ళు, ఈ పరిశుద్ధులు ఎవరంటే మనము క్రొత్త నిబంధనలో ఇప్పుడు చనిపోయి పాతి పెట్టబడి ఉంటారు చూసారా, వాళ్ళు ఉండే స్థలాన్నే మొదటి ఆకాశము అని అంటారు. అర్థమైందా నేను చెప్పిన మాటలు? ఇప్పుడు మీకు ఈ పరదేశీలో మొదటి ఆకాశంలో ఉండేవాళ్ళు ఎవరు? కొత్త నిబంధన అంటే ఎవరు? మనం చచ్చామనుకో, యేసుప్రభు రాలేదనుకో, ఎక్కడికి వెళ్తాం మనం? పరదేశీలో ఉన్న మొదటి ఆకాశంలోనికి వెళ్తాం. 2వ ఆకాశం పాత నిబంధన భక్తులు. ఈ భూమి మీద మోషే, ఇదిగోండి మీరు ఈ కయ్యోను మొదలుకొని, ఆదాము మొదలుకొని, వీళ్ళందరూ మొదలుకొని యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినంత వరకు వీళ్ళందరూ ఎవరిని అంటారంటే పాత నిబంధన భక్తులు అంటారు.
ఆదాము మొదలుకొని, మొదటి ఆదాము మొదలుకొని కడపటి ఆదామైన యేసు ప్రభు వరకు దీన్ని పాత నిబంధన భక్తులు అంటారు. వీళ్ళు ఎక్కడుంటారు? రెండో ఆకాశం. వెరీ గుడ్. మూడో ఆకాశంలో ఎవరుంటారంటే, ఇప్పుడు మనము దీని గురించి చెప్పాలంటే మళ్ళీ ఒకటి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కాలాలు, యుగాలు అనేవి బైబిల్లో ఉన్నాయి. ప్రకటన, ఇది హెబ్రీయులకు రాసిన పత్రికలో మొదటి వచనాల్లో మీరు చదువుకుంటే 3-4 వాక్యాల్లో హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 3-4 వాక్యాలు ఏముంది? ప్రపంచములను నియమించను అని ఉంది. ప్రపంచములను నియమించను. ఫుట్ నోట్లో మీరు చదివితే యుగములు అని ఉంటుంది. అయితే ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం, ఏ యుగములో ఉన్నాం అని అంటే, ఇప్పుడు రైన్స్ పడుతున్నాయి కాబట్టి అందరూ ఏమంటారు? ఆత్మీయంగా బైబిల్ ప్రకారంగా ఇప్పుడు మనం ఏ కాలంలో, ఇది నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ మూడో ఆకాశంలో ఉండే వాళ్ళ గురించి చెప్పాలంటే కాలాల గురించి చెప్పాలి. ఇవి కూడా చెప్తున్నాను చూడండి. అమాయక కాలము, ఫస్ట్ దేవదూతల కాలం. దేవదూతల కాలం ఫస్ట్ది. 2 అమాయక కాలం లేదా అజ్ఞాన కాలం అంటారు. ఏదో ఒకటి రాసుకోండి చాలు మీరు. 3 మనస్సాక్షి కాలం. 4 ధర్మశాస్త్ర కాలం. 5 మధ్యకాలం. 6 కృపాకాలం. 7 శ్రమల కాలం. 8 మహాశ్రమల కాలం. దీని తర్వాత యుద్ధం అనేది ఒకటి జరుగుతుంది. అది హార్మోన్ యుద్ధం అంటారు. సాతానుగాడు బంధించబడతాడు. వీళ్ళంతా బంధించబడిన తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. 1000 సంవత్సరాల పరిపాలన 9. 1000 సంవత్సరాల తర్వాత గోగు మాగోగ్ అనే వాళ్ళు రిలీజ్ అయ్యి దేవునితో యుద్ధం చేస్తారు. అక్కడ న్యాయ తీర్పు అనేది ఒకటి జరుగుతుంది. దాన్నే ధవళ సింహాసనపు తీర్పు అంటారు. అది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదువుకుంటే గొర్రెలు మేకలు అని ఉంటుంది. వీళ్ళే ఈ నీతిమంతులు, కుడి చేతి వైపున ఉన్న నీతిమంతులు మాత్రమే పరదైసీలో అక్కడ పెడతాడు దేవుడు. ఇప్పుడు మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. కాలాలు: దేవదూతల కాలము, అమాయక కాలము, మనసాక్షి కాలము, ధర్మశాస్త్ర కాలము, మధ్యకాలము, కృపాకాలము, శ్రమల కాలము, మహాశ్రమల కాలము, 1000 ఏండ్ల పరిపాలనా కాలము, లాస్ట్ది నిత్యకాలం. ఇదన్నమాట సంగతి. ఇప్పుడు ఈ పరదేశీలో ఉండే వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పండి. మొదటి ఆకాశంలో ఎవరుంటారు? కొత్త నిబంధన పరిశుద్ధులు, చనిపోయి క్రీస్తునందు చనిపోయిన వాళ్ళు. రెండో ఆకాశంలో ఎవరుంటారు? పాత నిబంధన పరిశుద్ధులు. మూడో ఆకాశంలో ఎవరుంటారు? ఈ తీర్పు జరిగింది కదా, ధవళ సింహాసనం దగ్గర తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు జరిగినప్పుడు కుడి చేతి వైపునున్న నీతిమంతులు, ఆ నీతిమంతులే దాంట్లో ఉంటారు. అదనమాట సంగతి. ఇప్పుడు పరలోకానికి వెళ్దాం. పరలోకంలో కూడా 3 భాగాలు ఉంటాయి. ఈ పరలోకంలో 3 భాగాలు. మొదటి భాగంలో వచ్చి సియోను, యెరూషలేము అనేది ఉంటుంది. రెండవ భాగం నూతన ఆకాశము అని అంటారు. మూడవ భాగం నూతన భూమి అని అంటారు. ఇవి కూడా చెప్తాను చూడండి ఎవరెవరు ఉంటారు. ఈ సియోనులో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ఉండే పరిశుద్ధులు ఉంటారు. వాళ్ళు అనిందులు, అబద్ధమాడని వాళ్ళు, స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వాళ్ళు, వర్జిన్స్ అని ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు, స్త్రీ పురుష భేదం లేదు, యేసుక్రీస్తునందు సమర్పించుకుని సేవ చేసేవాళ్ళు ఆ సియోనులో అక్కడ ఉంటారు. యెరూషలేములో వీళ్ళ సంఖ్య లేదు కానీ 1500 మైళ్ళు వెడల్పు, 1500 మైళ్ళు వెడల్పు, పొడవు, చెక్చవకముగా, అంటే ఎటు చూసిన ఒకేలాగా ఉండే స్థలంలో ఎంతమంది పడతారో దాంట్లో ఉండేవాళ్ళు యెరూషలేములో ఉంటారు. ఇది మొదటి ఆకాశంలో ఉండే భాగం. రెండో ఆకాశంలో ఉండే దాన్ని ఏమంటారంటే
నూతన ఆకాశం అంటారు. ఈ నూతన ఆకాశం ఎవరంటే పాత నిబంధన భక్తులు, సాధారణమైన హతసాక్షులు, పరిశుద్ధులు. మూడో ఆకాశం అనే భూమిలో ఎవరుంటారంటే, మీ కింద చెప్పాను కదా, ధవళ సింహాసనం తీర్పులకు వచ్చిన నీతిమంతులు, వాళ్ళు దాంట్లో ఉంటారు. దీంట్లో ఉన్నవాళ్ళు దాంట్లో షిఫ్ట్ అవుతారు అంతే. పరదేశీలో ఉన్నవాళ్ళు పై దాంట్లోకి షిఫ్ట్ అవుతారు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు ఈయన దావీదు కోరుకున్న మాట ఏంటి? నన్ను సియోను కొండ మీదకి ఎక్కించు. అవిద్దండి. అంటే పాత నిబంధన భక్తుడై ఉండి తనకి ప్రకటన చూడండి, తన కోరిక చూడండి, తన ఆంచ చూడండి. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? సియోన్లో. మరి సియోన్లో అవకాశం ఎవరికి? మరి మీరు చెప్పండి. సియోన్లో ఎవరికి అవకాశం? పరిశుద్ధంగా బ్రతికి స్త్రీ సాంగత్యం అపవిత్రులు కాకుండా అనిందులు. దీన్ని ఇంగ్లీష్ బైబిల్లో చదువుకుంటూ వర్జిన్స్ అని ఉంటారు. స్త్రీ పురుషులు ఎవరైనా పెళ్లి కాకుండా సమర్పించుకొని సేవ చేసేవాళ్ళు. ఆ సేవకులు నిందలు, అవమానాలు, కన్నీళ్ళు, బాధలు పడి, నానా బాధలు పడి ఆయన దగ్గర ఒక పాట పాడతారు. ఆ పాట ఏంటంటే, ఎవరు పాడరో, ఎవరు నేర్చుకోలేరు ఆ కీర్తన అని ఉంటుంది. వాళ్ళకేనో దేవుడికే తెలుసు అంట. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు దావీదు కోరుకునే స్థలం మీకు అర్థమైందా? ఎక్కడ కోరుకుంటున్నాడు? అది. ఇప్పుడు కొత్త నిబంధన భక్తులైన మనం, కొత్త నిబంధన అంటే యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడు. నీ పేరు రిజిస్టర్లో ఉంటుంది. మనకు ఉన్న క్వాలిటీస్, కొత్త నిబంధన పరిశుద్ధులకు ఉన్న క్వాలిటీస్ చెప్పనా? కొత్త నిబంధన భక్తులకు ఉన్న క్వాలిటీస్ చెప్తాను చూడండి. ఈ కొత్త నిబంధన భక్తులకి క్వాలిటీస్ ఏంటంటే, మనకున్న కొత్త నిబంధన భక్తులైన మనకి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే, మనము యేసు రక్తము చేత కడగబడతాం, దేవుని ఆత్మ చేత నింపబడతాం, సంఘ సహవాసములో, అపోస్తుల యొక్క సహవాసంలో మనం ఉంటాం. ఇంత మాత్రమే కాదు, మన పేర్లు గ్రంథములో లిఖించబడతాయి. గ్రంథం అని ఓ సబ్జెక్ట్ వస్తే దానికి కూడా మళ్ళీ 5 ఉంటాయి. చూసారా? ఒకదానికి ఒకటి అట్లా లింక్స్ ఉంటాయి. గ్రంథాలు అని బైబిల్లో ఉన్నాయి. అది ఎక్కడ కనబడుద్ది అంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో గ్రంథములు విప్పబడినప్పుడు ధవళ సింహాసనం ఎదుట తీర్పు జరుగుతుంది. విన్నారా? ఇవి నేను చెప్పే మాటలు ఎప్పుడైనా విన్నారా మీరు? ఆ గ్రంథాల పేర్లు చెప్పైతే 5 గ్రంథాలు బైబిల్లో ఉన్న 5 గ్రంథాలు: జీవ గ్రంథము, గొర్రెపిల్ల జీవ గ్రంథము, జ్ఞాపకార్థ గ్రంథము, కన్నీటి గ్రంథము, సియోను గ్రంథం. రిఫరెన్స్లు కూడా ఉన్నాయి వీటికి. అవన్నీ చెప్పుకుంటే అయిపోతుంది. అంటే క్రొత్త నిబంధన భక్తులు అనేవాళ్ళు ఎవరంటే, వీరి పేరు ఎక్కడ రాయబడి ఉంటుంది? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జీవ గ్రంథంలో మన పేరు ఉండదు. గొర్రెపిల్ల జీవ గ్రంథమందు అంటే నువ్వు యేసు రక్తం చేత కడగబడిన నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ఉంటుంది. పాత నిబంధన భక్తుల పేర్లు జీవ గ్రంథంలో ఉంటుంది. కొత్త నిబంధన భక్తులకి, పాత నిబంధన భక్తులకి తేడా ఏంటో మీకు చెప్తున్నా. క్రొత్త నిబంధన భక్తులైన మనకి యేసు రక్తం చేత కడగబడి, దేవుని ఆత్మ చేత నింపబడి, సంఘములో కలిగేవి రొట్టె వెరుపుల్లోను, ఎడతెగని ప్రార్థనలోను, అపోస్తుల సహవాసంలో ఉండే భాగ్యం కలుగుతుంది మనకి. ఇంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనములో గొర్రెపిల్ల జీవ గ్రంథమందు పేరు రాయబడుతుంది. అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళటానికి అర్హుడివి. అసహ్యమైనది, అపవిత్రమైనది జరిగించేవాడు దాంట్లోకి వెళ్ళడు. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న మాటలు ఏంటంటే, మనకేమో అదృష్టం లేదు, మనకేమో ఆ బాధ లేదు. కానీ పాత నిబంధన భక్తుడు ఏం కోరుకుంటున్నాడు? నన్ను ఆ కొండ మీదకి ఎక్కించండి అయ్యా. చూసారా? ఆ వాంఛ ఉందా నీకు? చాలామంది మందిరాలకు ఎందుకు వస్తున్నారో తెలిసి ఎగబడుతున్నారు. స్వస్థత శాలని. ఏం కావాలి వాళ్ళకి? స్వస్థత శాల. 3 వారాలు వస్తామయ్యా, 4 వారాలు వస్తామయ్యా, మండలం వస్తామయ్యా. ఏం కావాలంటే వాళ్ళకి కాళ్ళల్లో గ్రీజ్ అయిపోయింది అయ్యా, కాళ్ళు పటపట్లాడుతున్నాయి, కాళ్ళు నొప్పులు తగిలితే చాలు, ఇంకా వాళ్ళు చర్చికి రారు. కుర్రోడికి, మా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్ళిళ్ళు పేరెంట్ అలవాట్ల 30 ఏళ్ళు వచ్చాయి, పెళ్ళి కావట్లేదు అయ్యా, పెళ్ళి అయితే చాలు. పెళ్ళి అయితే ఇంకా రారు మందిరానికి వాళ్ళు.
ఈ రోజున స్వస్థతల కోసం ఎగబడుతున్నావేమో నువ్వు. నీ ఆత్మ పరలోకానికి చేర్చబడాలి. నువ్వు దేవుని రాజ్యంలోనికి ఉండాలి. నువ్వు దేవునితో ఉండే భాగ్యం నీకు కావాలి. ఇది కోరుకోవాలి. ఈ రోజున అవి భాగ్యం అది లేదు. మేడ మీద మేడ కడితే చాలు, ఇంట్లో బైక్ ఉంటే కారు కొంటే చాలు, ప్రమోషన్ వస్తే చాలు, ఆరోగ్యం బాగుపడితే చాలు, దెయ్యాలు పోతే చాలు. ఒక క్షణం మొగుడు పిల్లలు కొట్టుకోకుండా ఉండరంట, రోజు తిట్టుకుంటానే ఉంటారు. ఎవరో ఏదో చేశారయ్యా, ఎవరెందుకు చేస్తారు? నువ్వు తగ్గించుకోవాలంతే. వినయ భావము ఘనతకు మూలం కదా. తగ్గించుకోవడం, వినయంగా ఉండటం, ఈ లక్షణాలు ఉంటాయి కదా. ఇప్పుడు చూసిన సంసారం కాదు, రణరంగం లాగా కొట్టుకు సస్తా ఉంటారు. సమాధానం లేదు, దెయ్యాలు ఉన్నాయి, శాతపళ్ళు చేశారు, మాకు అది చేశారు ఇది చేశారని జనాలు చెప్పుకొని బాధపడిపోతారు. చూడండి, దావీదు ఏం కోరుకుంటున్నాడు? మరి నీకుందా మాంచ? ఇప్పుడు 125వ కీర్తనలో మొదట్లో ఉన్న మాటలు మీరు చదువుదాం. యెహోవా యందు నమ్మకం ఉంచిన వాడు. ఇప్పుడు నువ్వైనా సియోను కొండకు నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలి మరి? చెప్పండి, ఏం చేయాలి? ఏమ్మా, సియోను కొండకి నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలి? నమ్మకమైన వాడుగా ఉండాలి. అప్పుడు వాడు కదలక సియోను కొండలో ఉంటాడు. కనుక ఈ రోజున నువ్వు ప్రభువుని నమ్ముకుని ఆయన సన్నిధిలో ఒక పవిత్రమైన జీవితాన్ని చేస్తూ, ఈ రోజున చాలామంది కదిలిపోతున్నారండి. కదిలిపోతున్నారు వాళ్ళ జీవితాల్లో కదలికలు ఊరినే కదిలిపోతున్నారు. ఊరినే వాళ్ళ జీవితాలు పతనమైపోయిన పరిస్థితులు, కదిలిపోతున్నారు. అంటే ఊగిపోతున్నారు, చిన్నదానికి పెద్దదానికి అలగటమే. కదిలిపోతున్నారు. కదులుతున్న వాడిని యెషయా గ్రంథంలో ఏముందో తెలుసా? భక్తిహీనుడు అని ఉంటుంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వాక్యం. భక్తిహీనులు కదులుతున్న సముద్రంలాగా ఉన్నాడని. అది ఎప్పుడు చూసిన కదిలిపోతావు. నువ్వు భక్తిహీనుడు కదిలిపోతూ ఉంటాడు. నువ్వు కదలకుండా ఉండాలి. ఈ రోజున చాలామంది చిన్న సమస్యలు వచ్చిందనుకో కదిలిపోతూ ఉంటారు. పెద్దోళ్ళు చెప్తారు, ఊగితే పన్ను రాలుతుందా ఉంటుందా? ఊగే పన్ను రాలిద్దా ఉంటుందండి. అది భక్తిలో నువ్వు ఊగిపోకూడదు, విశ్వాసములో ఊగిపోకూడదు, పరిచర్యలో నువ్వు ఊగిపోకూడదు. ఊగిపోతున్నావా పడిపోతావు. ఎప్పుడు పడిపోతావో తెలియదు. కనుక నీ జీవితంలో నువ్వు ఊగిపోకుండా, నువ్వు కదిలిపోకుండా దేవుని యందు నమ్మిక ఉంచు. నిన్ను పిలిచింది ఎవరు? నిన్ను దేవుని సన్నిధికి తీసుకొని వచ్చింది ఎవరు? నువ్వు దేవుని సన్నిధిలో ఈ విధంగా నడిపించబడుతున్నావంటే, దేవుళ్ళలో నువ్వు ఉన్నావంటే, నువ్వు ఎలాగ ఇవన్నీ చేయగలుగుతున్నావు, ఏం చేస్తున్నావు అంటే, నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచే కదా వచ్చావు. ఆయన మీద నమ్మకం ఉంచి. నిన్ను పిలిచింది ఎవరు? నిన్ను తీసుకొని వచ్చింది ఎవరు? ఈ పరిచర్యలో మనం ఉన్నాం. ఇలాంటి సమర్పణ కలిగిన పరిచర్యలో మనం ఉన్నాం, నడిపించబడుతున్నాం. నువ్వు ఎందుకు వచ్చావు? ఎవరు నిన్ను పిలిస్తే వచ్చావు? ఎవరు పిలిస్తే వచ్చావు? నువ్వు మరి ఆ పిలిచిన వాళ్ళు ఉన్నారా? నన్నైతే నేను సికింద్రాబాద్, నేను అక్కడ విశ్వాసం అక్కడే ఉండి అక్కడే సేవ చేసుకుంటుంటే, దేవుడి రాజు గారి దగ్గర ఉండి అక్కడే సేవ చేసుకుంటే, ఏసన్న గారు నన్ను పిలిచి రా, ఇక్కడ రా, అక్కడే ఉంటావు నువ్వు హైదరాబాద్లో, ఇటు వస్తే ఇదంతా నువ్వు తిరిగి సేవ చేస్తావు, రమ్మని నన్ను పిలిచింది ఏసన్న గారు ఇక్కడికి పిలిచాడు. మరి ఉన్నాడు ఆయన? మరి అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? మరి పిలిచింది ఎవరు నన్ను ఇక్కడికి? పైన అటు వెళ్దామంటే మా పాస్టర్ గారు ఉన్నారా? ఆయన లేడు. అయితే మనల్ని తాత్కాలికంగా ఈ సేవలు ఇక్కడుండి మన పెట్టిన మన ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళైనా, మనల్ని ఈ పరిచర్యకి పిలిచిన వారు ఎవరు? అర్థమైందా నీకు? నువ్వు చూడవలసింది క్రీస్తు ప్రభువునే. మనుషులు చూస్తే ఆగిపోతావా? నీ పరిచర్య ఆగిపోద్ది, నీ సేవ ఆగిపోద్ది, నీ విశ్వాసం ఆగిపోద్ది.
నువ్వు మనుషులు చూస్తే కదిలిపోతావు, పడిపోతావు. నిన్ను పిలిచిన వారు ఎవరో అది గుర్తుపెట్టుకోవాలి. మనము చీకట్లో మగ్గిపోతున్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. నువ్వు అక్కడ మీరు చదువుకుంటే ఏముందంటే, దేవుని యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలిచి ఉండు సియోను కొండలాగా ఉంటాడు. ఇంకొక కింద వచనం చదివితే, యెహోవా ఇది మొదలుకొని ప్రజల చుట్టూ ఉండును. మీరు చదవాల్సింది చదవాల. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు. అది మనకు కావాల్సింది అదే. యెరూషలేము చుట్టూ ఏమున్నాయి? అవి 7 ఉంటాయి. యెరూషలేము చుట్టూ ఈ పర్వతాలు, ఈ కొండలు ఎన్ని ఉంటాయి అంటే 7 ఉంటాయి. అవి ఆ పర్వతములు ఉండినట్లు నేను మీ చుట్టూ ఉంటాను అని దేవుడు చెప్తాడు. ఈ హీల్స్ గురించి, ఈ పర్వతాల గురించి, ఈ కొండల గురించి నేను కొన్ని మాటల్ని నేను మీకు చెప్తాను. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వాక్యం. దీని పేరు మోరియా. మోరియా పర్వతం అనుకో, కొండనో రాసుకోండి, చదవండి. చాలండి, ఇది మీరు రాసుకోనండి. ఈ కొండ దర్శనపు కొండ. చెప్పండి, ఇది దర్శనపు కొండ. దేవుడు అబ్రహాముకి దర్శనమిచ్చిన స్థలం ఇదే. ఇక్కడ దావీదు బలిపీఠం కట్టాడు. ఇక్కడే సొలొమోను మందిరాన్ని నిర్మించాడు. ఇది దైవిక ప్రత్యక్షత కలిగిన స్థలం. నీ జీవితంలో ప్రత్యక్షతగా ఉండే స్థలమే ఇది. నీకు ప్రకటన, ప్రత్యక్షత అనేది ఈ కొండ దగ్గర నీకు కలుగుతుంది. దేవుడు మాట్లాడే స్వరం అది నీకు వినపడుతుంది. ఇక్కడ ఈ కొండ దగ్గర ఏమవుతుందంటే, దేవుడు తనతో మాట్లాడడం ప్రారంభించాడు. ఒక ప్రత్యక్షత తనకుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు నీతో మాట్లాడడం, దేవుడు నిన్ను పలకరించడం, దేవుడు నిన్ను ముట్టుకోవడం, దేవుడు నీ దగ్గరికి వచ్చి నేనున్నా భయపడకు అని చెప్పే ఆ పరిస్థితి నా జీవితంలో కలిగింది అన్నవాళ్ళు చేతులు ఎత్తి చూపించండి. చూసారు ఎంత పర్సంటేజ్ ఉందో? ఇక్కడ ఈ పిల్లి కూడా పాలు తాగిద్ది అన్నట్టు ఉంటారు. బయటికి వెళ్తే చాలు ఏ సినిమా పోస్టర్ వదిలిపెట్టరు. తెల్లబట్టలు వేసుకుని బైబిల్ పక్కన పెట్టుకుని అటు ఇటు చూసుకుంటానే వస్తూ ఉంటారు. పక్కన ఎవరైనా చూస్తున్నారే మనల్ని, ఏముండదు అసలు. బయట ఉన్న సూపు ఇక్కడ ఉంటుందా? ఇక్కడ ఉన్నట్టుగా బయట ఉంటున్నారా? ఇక్కడ ఉన్నట్టుగా బయట కూడా ఎలాగే ఉంటాము మేము భక్తిగా అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతి చూపించండి. అంటే ఇంకా ఉన్నాయి, మీకు ఆశలు ఉన్నాయి, ఆశలు కోరికలు ఇంకా నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. అయితే కొంచెం తగ్గించుకోండి. బైబిల్లో ఏముందో తెలుసా? ఎక్కువగా దుర్మార్గులై ఉండొద్దు అని ఉంటుంది. ఎక్కువగా దుర్మార్గుడు అయ్యామనుకో తీసేస్తాడు, అంతే, తుంచి అవతల పారేస్తాడు. అంటే తక్కువగా దుర్మార్గతగా ఉండొచ్చా అని అంటారేమో. అంటే మనం చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి లోపల. ఇప్పుడు అక్కడ దాకెందుకు? మనలో ఆ దుర్మార్గత ఉన్నదో లేదో నేను మీ నోటితో చెప్పిస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ భోజనాలు పెట్టి ఏ మటను అందరికి వేస్తూ ఒక ఆడామికి అది కూడా నడు వయసు లేదా కొంచెం 40 అవతల ఉన్న వాళ్ళకి పులుసు వేసి 2 ఎముక ముక్కలు వేయాల. పక్కనున్న ఇటు పక్కన ఉన్న ఆమెకి మెత్తన ముక్కలు వేయాలా, అటు పక్కన ఉన్న వాళ్ళకి మెత్తన ముక్కలు వేయాలా. ఈమెకు మాత్రం అంత పులుసు వేసి 2 ఎముకలు వేయాల. ఏం చేసిద్దామే? కళ్ళు పోయినా అదేం చేసేది? దానికి ఎంత వేసావు, దీనికి ఎంత వేసావు, నాకేంటి ఎట్ట చేసావు అంటారా? అనరా?
ఉందా లేదా దుర్మార్గత? ఉందా? ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. తగ్గించుకోండి ఇంకొంచెం. ఇక నేనేం చెప్తానంటే, ఈ దర్శనపు కొండ, నిన్ను దర్శించిన కొండ, నీకు దర్శనము కలిగిన వాడవై ఉండాలి. ఇక్కడ మీరు పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటే ఏముందంటే, దైవోక్తి లేనివాడు. మీకు అర్థమైందా? దైవోక్తి లేకపోతే, దర్శనం లేకపోతే విచ్చలవిడిగా బ్రతుకుతారు వాళ్ళు. నీకు దైవోక్తి ఉండాలి, నీకు ఒక దర్శనం ఉండాలి, దేవుడు నీతో మాట్లాడిన అనుభవం ఉండాలి. అయ్యో, దేవుని సన్నిధిలో ఉన్నామే, మనము దేవుని నమ్ముకొని ఉన్నామే, ఈ శరీరం రక్షించబడి ఉన్నదే, ఈ ఆత్మ దేవుని కొరకు తప్పించేటట్లుగా ఉండాలి అని వాంఛ నీ జీవితంలో ఉండాలి. ఇప్పుడు చూసినా ఏం మింగుతాం, ఏం చూద్దాం, ఏం రీల్స్ వచ్చాయి, ఏమి ఇది వచ్చాయి, అది వచ్చాయి, ఇది వచ్చాయి, ఇవి చూసుకోవడమే తప్ప ఒక దర్శనం కలిగి నడిపించబడటం, ఒక ప్రత్యక్షత నీ జీవితంలో ఉండటం, అలాగున దేవుడు తనతో మాట్లాడిన అనుభవం, దేవుడు తనతో చూసిన స్థలం. ఇదిగోండి, తనకు ఒక్కడే కుమారుడున్నా అతను తీసుకుని వచ్చి బలిపీఠం మీద పెట్టమన్నా తీసుకుని వచ్చి దేవుడికి అప్పచెప్పేస్తే ఒకటే మాట అబ్రహాంతో, అబ్రహామా, నీవు దేవునికి భయపడుచున్నావని నాకు కనపడుచున్నది అంటున్నాడు. మనకి ఇంకే ఏమి హోప్స్ లేవు, ఏం పరిస్థితులు లేవు. అయినా సరే ఆ దేవుడు కోరుకున్నది తీసుకుని వచ్చి ఆ బలిపీఠం మీద పెట్టగలిగిన స్థితి మీకుందా? ఇప్పుడు మీరు పిల్లల్ని కనేటప్పుడు ఏం చేయాలో తెలుసా? ఒక కుమారుణ్ణి దేవునికి ఏం చేయాలి? ఒక కుమార్తెను దేవునికి, నీకెవరు పుడితే నీకు ఎంతమందిని కావాలో అంతమందిని ఉంచుకొని, ఒక కుమారుణ్ణి దేవునికి, ఒక కుమార్తెను దేవుడికి అనుకున్న మహానుభావులు ఎవరైనా అట్లా ఉండి కనిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే చేతులతో చూపించండి. ఇక్కడ ఒక ఇద్దరు ఎత్తారు. మరి కత్మ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడు చూసినా నేను బాగుండాలో, నా పిల్లలు బాగుండాలో, నాది దేవునికి ఒకరికి ఇద్దాం, దేవునికి ఇద్దాం, మనం దేవునికి ఈ బిడ్డని దేవునికి ఇద్దాం, దేవుని సేవలో ఉంటాడు ఈ బిడ్డ అనే మనస్సు మీకుందా? అసలు ఏమాత్రమైనా ఉందా? ఇది ఉండదు. కానీ ఏమయ్యా, తెచ్చావా? తెచ్చానే. ముడిసిలు తెచ్చావా? తెచ్చాను. ఉదయం కూర వండుకొని రాత్రి ముడిసిలు వేసుకుందాంలే, ఈ టైపులో ఉంటారు. కానీ దేవునికి మనం ఇద్దాం, ఒక ప్రతిష్ఠితలో మనం ఆ పిల్లల్ని పెంచుకుందాం, దేవునికి మనం సమర్పిద్దాం అనే మనస్సు ఏ కోసానైనా ఉందా? ఇక్కడ నువ్వు వస్తే దర్శనం కలుగుతుంది. ఇక్కడికి నువ్వు వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ మాటలు చెప్పేటప్పుడు ఎవడికి కనీసం అట్లా అని కూడా సంతోషంగా ఏమనిపించదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చూసారా ఇప్పుడు వచ్చింది అది దేవుడు ఆశీర్వాదం కావాలి. కానీ దేవుడికి మనల్ని మనం అప్పగించుకుందాం అనే మనసే ఉంటుందా ఎవరికైనా? ఉంటుందా? కనుక నేను కూడా మీతో చెప్పాలనుకున్నది, ఈ కొండకు వస్తే, ఏ కొండది? ఈ మోరియా, ఈ కొండ మీద నీకు దర్శనం కలుగుతుంది. ఏం కొండది? ఇది మోరియా. ఈ మోరియా కొండ దగ్గర నీకు దర్శనం కలుగుతుంది. కొండ పేరు మోరియానే. ఇక్కడ కలిగేది ఏంటంటే దర్శనం. అవన్నీ దీనికి సంబంధించిన వ్యాఖ్యానం అన్నమాట. ఇక్కడ నీకు కలిగితే దర్శనం కలుగుతుంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన అనుభవం నీ జీవితంలో కలుగుతుంది. ఇలాగా మనము ఒక దర్శనం కలిగి, దేవుని సన్నిధిలో ప్రతిష్టత కలిగి, దేవుని సన్నిధిలో నడిపించబడే ఒక ఉన్నతమైన అనుభవం నీ జీవితంలో కలుగునుగాక. ఇంకొక 2 కొండలు ఉన్నాయి, సమయం వెళ్ళిపోతుంది. ఇంకొక 2 ఉన్నాయి, కూడా చెప్తా. ఇది రెండోది చెప్తానులే, ఎక్కువసేపు చెప్తా కొంచెం. రెండవ కొండ వచ్చి సీనాయి కొండ. నిర్గమాకాండం 31:18. ఇదిగోండి, నిర్గమాకాండం 31:18 ఉన్న మాట. ఏ కొండ? ఈ కొండ సీనాయి కొండ. ఇక్కడ నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. ఈ సీనాయి కొండ మీద ఇందాక నేను మీకు చెప్పాను కదా కాలాల గురించి. ఇప్పుడు చెప్పండి. మొదటి కాలం
ఆ, ధర్మశాస్త్రం దాకా చాలు మనకి. ఈ ధర్మశాస్త్ర కాలములోనే అదే ఈ ధర్మశాస్త్రం అనేది ఎక్కడ వచ్చిందంటే సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు. మీరు పరిశుద్ధ గ్రంథంలో చదివితే లా అని ఉంటుంది. మీరు ద్వితీయోపదేశకాండంలో చదువుకున్నప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని, కొన్ని పుస్తకాలని వారికి ఇచ్చినట్లుగా మీరు ఈ కాండాల్లో చదువుకోవచ్చు. దేవుడు సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళినప్పుడు, దేవుడి దగ్గరికి మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏమి జరిగాయి, ఏమేమి సీనాయి కొండ మీద దేవుడు ఇచ్చి ఉన్నాడు, అవి నేను మొట్టమొదటిగా మీరు ఇప్పుడు నిర్గమాకాండం 31:18 ఏం చదివారంటే రాతి పలకలు మాత్రమే చదువుకున్నారు. ఇంకా ఉన్నాయి. దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకి ఏమేమి ఇచ్చాడంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో కొండ మీద నేను నీకు చూపించిన మాదిరి చొప్పున చేయుటకు నీవు జాగ్రత్త పడవలెను అని ఉంటుంది. మీరు ఆ మాటని హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు అక్కడ ఉంది చూడండి. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు, ఇదిగోండి ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని దేవుడు చెప్పాడు. 2 కింద లైన్ చదివితే యాజకులు పరలోక సంబంధమగు వస్తు ఛాయారూపకమైన అది సేవ విధానం ఎలా చేస్తారో కూడా అది చెప్పున్నారు అక్కడ. ఇంకా మీరు కిందకి చదివినా మీకు తెలుస్తుంది. శ్రేష్టమైన సేవకత్వం వాళ్ళు పొంది వీళ్ళు ఆ సేవను చేసేటట్లుగా జరుగుతుంది. ఒకటి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. 1 రాతి పలకలను ఇచ్చారు. 2 ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని దాని ఛాయారూపకాన్ని ఇచ్చారు. 3వది సేవ ఎలా చేయాలో అనేది చెప్పారు. వీటిని గురించి ఇవి అన్నీ ఎక్కడ జరిగాయి అంటే సీనాయి పర్వతం మీద దేవుడు ఇచ్చి ఉన్నాడు. వీటిని వివరించి చెప్తాను. దీన్ని వివరించితేనే నాకు చాలా టైం పట్టింది. మొట్టమొదటిగా గుడారాన్ని గురించి చెప్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు కూడా ఈ గుడారాలు కట్టినప్పుడు ఎవరెవరు కట్టారు అవన్నీ అడుగుతాను. మీరు ఎంత బైబిల్ చదువుతున్నారో నేను చూస్తాను. అది బైబిల్లో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 7 మందిరాలు ఉన్నాయి. బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని ఉన్నాయి? 7 మందిరాలు. 7 మందిరాలు చెప్తాను చూడండి. మొట్టమొదటి మందిరం, భూమి మీద కట్టబడిన మందిరం, ఫస్ట్ మందిరం ఏంటంటే టాబర్నకల్, ప్రత్యక్షపు గుడారము. భూమి మీద ఎన్ని మందిరాలు కట్టబడ్డాయి? 7 మందిరాలు. ప్రత్యక్షపు గుడారం మొట్టమొదటిగా దేవుడు నమూనా ఇచ్చాడు. దాని సైజు ఎంతో తెలుసా? 50-100. దీంట్లో ఏమేమి కట్టవాలి, ఏమేమి చేయాలి అన్ని దేవుడు చూపించాడు. దాన్ని ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి అనేది దేవుడు వాళ్ళతో చెప్పున్నాడు. మీరు ఇది నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వాక్యం అనుకుంటా, ఐ థింక్. చూడండి. నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమని మోషేతో దేవుడు చెప్తున్నాడు. అదే టాబర్నకల్, ప్రత్యక్షపు గుడారము. ఇది ఫస్ట్ ఇశ్రాయేలుల గుడారాల మధ్యలో కట్టబడింది. తర్వాత దానిని తీసి పాలెము వెలుపల అని ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రికలో పాలెము వెలుపల, శిబిరము వెలుపల దేవునికి గుడారం కట్టబడింది అని ఉంటుంది. ఈ శిబిరము వెలుపల
ఆ గుడారం కట్టబడి ఆయన వధించబడి అది క్రీస్తు యొక్క సిలువను చూపిస్తుంది. మొట్టమొదటి మందిరం చెప్పండి, మందిరం పేరు ఎవరు కట్టారు దీన్ని? ఇది చెప్పాలి ఇప్పుడు మీరు. మోషే కడతాడా? ఇక్కడ మందిరం కట్టిస్తున్నారు. ఇప్పుడు మందిరం కట్టిస్తుంది ఎవరు? ఇక్కడ మందిరం కట్టిస్తున్నారండి. ఎవరు కట్టిస్తారు ఇక్కడ ఉండి? అది కట్టేది ఎవరు? యేసయ్య వచ్చి కడతాడా? మీరు మందిరం కడతంటే యేసయ్య వచ్చి కడతాడా? నేను ఇందాక ఒక ఆయన పేరు చెప్పా, గుర్తుందా? రాజమండ్రి నుంచి ఒక ఆయన వస్తున్నారు. ఆయన దగ్గరుండి, ఆయన ఇంజనీరు, ఆయన వచ్చి కొంతమంది మేస్త్రులను పెట్టుకొని కట్టిస్తాడు. తాజ్మహల్ కట్టింది ఎవరు? షాజహాన్ కట్టాడా? మోషే ద్వారా ప్రత్యక్షపు గుడారం కట్టబడింది, కానీ దాన్ని ఎవరు కట్టారు? బెసలేలు కట్టించారు. బెసలేలు కట్టాడు. ఆయనకి మంచి దేవుడి జ్ఞానం ఇచ్చున్నాడు. మొట్టమొదటి మందిరం పేరు చెప్పండి. ప్రత్యక్షపు గుడారం. ఇశ్రాయేల్ ప్రజలకి సీనాయి పర్వతం మీద అక్కడికి వెళ్ళినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడి అక్కడ ఒక మందిరాన్ని కట్టమని చెప్పాడు. ఆ మందిరం పేరే ప్రత్యక్షపు గుడారం. ఇది మొట్టమొదటి గుడారం. దీన్ని కట్టిన వాళ్ళు ఎవరో? బెసలేలు. రెండవ మందిరం సొలొమోను ద్వారా కట్టబడిన మందిరం. ఇవన్నీ తెలుసుకోండి, చరిత్ర ఎట్లెట్లు జరిగాయి, ఏమేమి జరిగాయి, ఇవన్నీ తెలుసుకోండి. ఎప్పుడు చూసినా జక్కయ్య చెట్టు ఎక్కాడు, చెట్టు దిగాడు, హల్లెలూయా అనుకుంటేట. రెండవ మందిరం ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. ఆ సొలొమోను ఎవరి ద్వారా కట్టించాడు? ఇందాకడే మీరు చెప్పారు, ఆ బెసలేలు పక్కనే ఉంటాడు ఆయన కూడా. అహోలియబు ఆయనే కట్టింది. సొలొమోను మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టాడు? మీరు చర్చికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? సొలొమోను ఎన్ని సంవత్సరాల మందిరం కట్టాడు? 7 సంవత్సరాలు కట్టాడు రా నాయన బాబు. సొలొమోను కట్టిన మందిరం యొక్క ఖరీదు ఎంతో తెలుసా మీకు? కోట్లలో ఉంది. కోట్లు. అంత బంగారంతోనే చేశాడు ఆయన. నేను మామూలుగా ఇంట్రడక్షనే చెప్తాను, ఇవి చెప్తేనే సరిపోద్ది. మూడవ మందిరం జెరుబ్బాబెలు ద్వారా కట్టబడిన మందిరం. నాలుగవ మందిరం హేరోదు రాజు కట్టించిన మందిరం. అప్పుడు యేసుప్రభు అక్కడ ఉన్నాడు. యేసుప్రభు చెప్తాడు దాని గురించి, ఈ మందిరాన్ని పడేయండి, 3 దినాల్లో నేను కడతాను మళ్ళీ అంటాడు. హేరోదు రాజు కాలంలో కట్టబడిన మందిరం. ఎన్ని మందిరాలు చెప్పేప్పటికి? అందుకే చూపించి అడుగుతున్నా. 5వ మందిరం మనమే, సంఘమే మందిరం. మీరు దానికి రిఫరెన్స్ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వాక్యాలు మీరు చదువుకుంటే, మీరు దేవుని ఆలయమై. ఏమైనా పని ఉందమ్మా నీకు? ఇంకే ఏమైనా పని ఉందా? దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ అది. ఇప్పుడు సంఘమే ఒక ఆలయం. ఈ సంఘమే ఒక ఆలయం. దీంట్లో ప్రభు మనలో ఉంటాడు. ఇదెన్నో మందిరం? 5వ మందిరం. అందుకే ఇప్పుడు ప్రభు వచ్చి నీలో వచ్చి నివసిస్తాడు. ఈయన ఏం చెప్తాడో తెలుసా? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదాలు పెట్టుకునే పాదపెట్టును. ఒరే, నువ్వు కట్టిన మందిరానికి నేను ఎక్కడ రావాలని సొలొమోనుతోనే ఎవరితోనే అంటాడు. చూడండి,
ఏనా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. నువ్వు కట్టిన మందిరంలో ఏడరా? అది రాజుల మొదటి గ్రంథము 8:27. ఇది సొలొమోను కాలంలో అలా ఆయన చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదాలు పెట్టుకుని పాదపీఠం, ఈయన కట్టిన మందిరం ఏంటి? అప్పుడు ఏమంటాడో తెలుసా? దినవృత్తాంతాల గ్రంథంలో ఏముంటుందంటే, నీ చూపు నీ మనస్సు ఇక్కడ ఉంచు అంటాడు. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, 5వ మందిరం మనమే. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడంటే మనలోనే ఉండాలనుకుంటున్నాడు. ఇప్పుడు మనమందరము దేవుని ఆలయం. అందుకని ఏమంటున్నాడు? మళ్ళీ ఆ మాటను చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. ఇప్పుడు ఇప్పుడు నీ దేహమే దేవునికి. ఇప్పుడు దాన్ని నువ్వు పాడు చేయకూడదు. దేవుని ఆలయం ఎవరిప్పుడు? సంఘమే దేవుని ఆలయం. 5వదిగా సంఘమే దేవుని ఆలయం. ఇప్పుడు దేవుని ఆలయాన్ని పాడు చేయటం అంటే ఏంటి? అది తెలియాలి. మార్కు సువార్త 7:21. లెక్క పెట్టుకోండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ లోపల నుండి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి. ఎన్ని ఉంటాయి ఇవన్నీ? 13 ఉన్నాయి. నువ్వు తినే దాని వల్ల అపవిత్రం కావు, ఏదైనా తినొచ్చు. అట్లని తిరుపతి లడ్డూలు తెచ్చుకుని తినబాకండి. కర్పూరం వాసనతో అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరంలా. నువ్వు స్వీట్ కొట్లోకి వెళ్ళి బాలాజీ లడ్డు అని అడిగితే ఆడే ఇస్తాడు. ఇక్కడ ఉంటాయి. ఇట్లాగే ఒక ఆమె ఏమైనా తినొచ్చు అంటే తిరుపతిలో నుంచి లడ్డూలు తెప్పించుకొని 7 లడ్డూలు తెప్పించుకొని తినింది. 7 కొండలు ఉంటాయి కాబట్టి. విరోచనాలు కట్ట దిగినట్టు దిగింది, కృష్ణానది కట్ట దిగినట్టు. నీలో జారత్వం, వ్యభిచారం, కామకత్వం, లోభత్వం, అసూయలు, ద్వేషాలు, ఇవన్నీ ఇది నీలో నిండిపోతే నీ హృదయం అపవిత్రమైంది. మన హృదయాన్ని పాడు చేసుకోకూడదు. చాలామంది ఏమంటారు తెలుసా? ఏమైందమ్మా ఇట్లా అయిపోతున్నాం ఏంటంటే, నా హృదయం ఇచ్చేసా అంటారు. ఏమి ఇచ్చావమ్మా? ఆడి ముఖం అన్న చూపించంటే పగల చూస్తే రాత్రి కళ్ళకు వస్తాడు. పళ్ళు కళ్ళు తప్ప ఏమీ కనపడదు ఆడి దగ్గర. ఏం చూసి ఇష్టపడ్డావు అమ్మాయి అంటే ఆడి గెడ్డం చూసంట. ఆడే గెడ్డం రంగులో ఉన్నాడు. ఏం చూసి ఇష్టం? నా కళ్ళు పెట్టి చూడంటుంది. ఇంకా అంత భాగ్యం మాకు వద్దులే కానీ, నా కూతురే పుట్టలేదు అనుకుంటాం, ఆడుతూనే బొమ్మంది వాళ్ళమ్మ. ఒక రోజున వాళ్ళమ్మకి ఆడు ఫోన్ చేసి, మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు వచ్చి చూసుకోండి అంటే వెళ్ళి చూస్తే మంచం మీద దుప్పట కప్పుకుని పడుకుని ఉంది. వెళ్ళి దుప్పట తీసి చూస్తే తల నుంచి కాళ్ళ వరకు కత్తితో పొడి చంపేశాడు వాడు. ఇప్పుడు చూడాలి కళ్ళు పెట్టి. నువ్వు దేవునికి ఆలయం. నీలో ఇట్లాంటి పరిస్థితులన్నీ నీలో పెట్టుకుని నువ్వు ఇలా చేసుకున్నావు అనుకోండి, అలాగే ఉంటుంది. ఇది ఎన్నో ఆలయం ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావు. 6వది సాతాను ద్వారా కట్టబడింది. దీని రిఫరెన్స్ వచ్చి ఎక్కడ ఉంటుందంటే, నేను మీకు కాలాల గురించి చెప్పాను కదా, మరొక్కసారి శ్రమల కాలం వరకు చెప్పండి. దేవదూతల కాలం, అమాయక కాలం, మనస్సాక్షి కాలం, ధర్మశాస్త్ర కాలం, మధ్యకాలం,
కృపాకాలం, శ్రమల కాలం. మీరు ఆగండి, మమ్మల్ని అడుగుతాడు, మేము చెప్తాం అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు. మీరు చెప్పండి ఇప్పుడు. ఆ, 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 అది ఇందాడి నుంచి మామూలు కూడా అడగండి, మేము చెప్తామని చూస్తున్నారులే. ఈ శ్రమల కాలం, మహాశ్రమల కాలం అని 2 ఉంటాయి. 7 సంవత్సరాలు ఇవి. ఈ శ్రమల కాలంలో సాతాను ఏం చేస్తాడంటే యూదులతో ఒప్పందం చేసుకుని ఒక మందిరాన్ని కడతాడు. మీరు దీని రిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే తెస్సలోనికి రాసిన పత్రికలో హేయమైన వస్తువుని మందిరంలో పెట్టగా వారు గుర్తుపట్టి ఈడు సాతానుగాడు, ఈడు మనల్ని మోసం చేశాడు అని యూదులు వాడి మీద తిరగబడతారు. మీకు అర్థమైందా? ఈ 7 సంవత్సరాలు శ్రమలవి. మొదటి 3.5 సంవత్సరాలని శ్రమలని, రెండవ 3.5 సంవత్సరాలని మహాశ్రమల కాలం అని అంటారు. ఈ మొదటి 3.5 సంవత్సరాలలో ఈ సాతానుగాడు యూదులంతటి మోసం చేసేస్తాడు. మోసం చేసి వాళ్ళతో ఒప్పందం చేసుకొని వాడు ఒక మందిరాన్ని కట్టి, యూదులకి ఇష్టం లేనిది హేయమైన వస్తువు ఏంటో తెలుసా? పంది. అది తీసుకుని వచ్చి ఆ పందిని ఆ దేవాలయంలో పెట్టినప్పుడు యూదులకు అర్థమైపోద్ది, పందిని మనం ఆరాధించం కదా, పందిని తీసుకొచ్చి గుళ్ళో పెట్టాడేంటి అంటే వీడు దేవుడు కాదు, అంత్యక్రీస్తు వీడు సాతానుగాడు వీడు అని అప్పుడు వాళ్ళు తిరగబాటు చేస్తారు. చదవండి మీరు ఆ మాటని. హేయ వస్తువు తీసుకుని వచ్చి అక్కడ పెట్టినప్పుడు వారు తిరుగుబాటు చేస్తారు. దేవాలయంలో హేయ వస్తువును తీసుకుని వచ్చి పెట్టేస్తారు వాళ్ళు, యూదులు. అప్పుడు చూసి వాళ్ళు లబోదిబోని కొట్టుకుని, ఒరే బాబో ఈడు సాతానుగాడిలాగా ఉన్నాడు, మన దేవుణ్ణి. ఇప్పుడు మన దేవుడు ఎవరు? పందె. ఎవరండి మన దేవుడు? హేయ వస్తువును తీసుకుని వచ్చి మందిరంలో పెడితే అప్పుడు నీకు అర్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ తీసుకుని వచ్చి ఒక పందిని పెట్టి ఆరాధన చేయాలంటే చేస్తారా మీరు? మరి మాట్లాడరా? మరి గుళ్ళోకి తీసుకుని వచ్చి మందిరంలోనికి పందిని తీసుకుని వచ్చి ఆరాధన చేయమంటే వాళ్ళు ఎలా చేస్తారు? ఈ ధర్మ విరోధి సంబంధమైనది దాన్ని వాడు వచ్చి ఈ పందిని తీసుకుని వచ్చి ఆడబెట్టేస్తాడు. ఆ హేయ వస్తువుని ఒకటి తీసుకుని వచ్చి ఆ గుళ్ళో పెడతాడు. అది శ్రమల కాలంలో జరుగుతుంది. తర్వాత మీరు ఆ మాటను ఒకసారి చూడండి, ఒకసారి మీరే. శ్రమల కాలంలో ఒక మందిరం కట్టబడుతుంది. యూదులు వాళ్ళు మోసం చేసి ఒక మందిరం కడతారు, దాంట్లో హేయ వస్తువుని పెడితే అది మనం పూజించడానికి కాదు, ఇది సాతానుగాడు వీడు చేసిన పని అని వాళ్ళు బాధపడి వాడితో గొడవ పెట్టుకున్నప్పుడు వాళ్ళు హతసాక్షులుగా మార్చబడిపోతారు. ఎన్ని మందిరాలు చెప్పేప్పటికీ 7వ మందిరం, అదే పరలోకపు మందిరం, నిత్యత్వంలో దేవునితో ఉండే ఒక మందిరం. అక్కడ మనకి ప్రకటన గ్రంథం 21:3 రాత్రి పగలు కాదమ్మా, దేవుని నివాసం మనుషులతో కూడా ఉంటుంది. ఇది ఒక మందిరంగా ఆడికి వెళ్ళిన తర్వాత మీరు ఇంకా మందిరం అన్న మాటే ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ మనం చూచుటకు ఏమి కనపడలేదు. ఆ పట్టణములో దేవాలయం ఉన్నది, ఆ దేవాలయం యేసు ప్రభువే అని ప్రకటన గ్రంథంలో మీరు చదువుకొనవచ్చును. మీరు 21 చదవండి. ప్రకటన గ్రంథం 21. అదే అండి సంగతి. ఇదే నిత్యత్వంలో ఉండే దేవాలయాలు. ఎన్ని మొత్తం? 7. ఇప్పుడు 7 చెప్పండి. ప్రత్యక్ష గుడారం, సొలొమోను కట్టిన మందిరం, జెరుబ్బాబెలు కట్టిన మందిరం,
హేరోదు రాజు కట్టిన మందిరం, సంఘమే ఒక మందిరం, సాతాను ద్వారా కట్టబడిన మందిరం, పరలోకంలో ఒక మందిరం. అది ఇప్పుడు ఇంతటితో సీనాయి కొండ మీద దేవుడు చెప్పిన ఒక మాట పూర్తయింది. ఇంకొక రెండు ఉన్నాయి. ఇంకొక రెండు ఏంటంటే, దేవుడు యాజకత్వపు సేవను, పరలోక సంబంధమైన యాజకత్వపు సేవను వారు చేస్తారు అని మీరు ఇందాక హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుకున్నారు 8లోనేనా? అది ఈ సేవని ఎలా చేయాలో వాళ్ళకి చెప్పారు. ఇవి కూడా 3 క్రమాలు ఉంటాయి, అవి కూడా చెప్తారు. ఇవన్నీ మీకు ఎవరన్నా చెప్తారో లేదో నాకు తెలియదు. ఇవన్నీ మీరు నేర్చుకుంటే మీకు ఒక అవగాహన ఉంటుంది. మీకు అర్థమైందా? అందుకనే మీకు ఇవాళ చెప్తున్నా. లేకపోతే దేవుడు గాయాల్లో నుంచి రక్తం స్రవించింది, మీరు స్వస్థత పొందుకుంటారు, అవన్నీ పొందుకున్నారు కదా. అప్పుడప్పుడు ఎట్లాంటివి వింటే తెలుస్తుంది బాగా. యాజకత్వపు సేవ క్రమాలు 3 ఉన్నాయి. ఎన్ని అమ్మా? దానియేలు గ్రంథమా? అది హేయ వస్తువు కనపడిందంట, చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15. అది ఇదే సాతాను ద్వారా కట్టబడినప్పుడు ఆడు పందెం తీసుకొచ్చి పెడితే వాళ్ళు బాధపడి వాడిని ఎల్లగొట్టి వాడితో పెద్ద గొడవ పెట్టేసుకుంటారు. అదేనమాట సంగతి. ఇప్పుడు మోషేకి సీనాయి కొండ మీద చెప్పిన 2వ మాట యాజకత్వపు సేవ ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పున్నాడు. అవి 3 క్రమాలు అంటారు. క్రమాలు అవి యాజకత్వపు క్రమములు 3. ఎన్ని? 3. మొదటిది అహరోను క్రమము, 2 మెల్కీషెదకు క్రమము, 3 ఉపదేశ క్రమము. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఏమా? అసలు సేవ ఎట్లా ఉంది, మందిరాలు ఏంటి, ఎక్కడ ఏమున్నాయి, ఇవన్నీ మీరు తెలుసుకుంటే మంచి అవగాహన మీకు కలుగుతుంది. అది మొట్టమొదటిది ఏంటిది? అహరోను క్రమం. నేను మీకు వివరించి చెప్తాను. అహరోను క్రమం అంటే అది వంశావళితో కూడిన సేవ. అహరోను క్రమము అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, ఆయన చచ్చిపోయాడు అనుకో, నెక్స్ట్ సేవ ఎవరు? వాళ్ళ కొడుకు. వాడికి పిలుపు దర్శనం ఏముండదో, వాడు తాగుబోతూ, వ్యభిచారి, దొంగ, లోభి, నరహంతకుడు, ఎవడైనా సరే. అర్థమైనప్పుడు మీకు అహరోను క్రమపు సేవ అంటే అది ఏంటంటే తన వంశం తర్వాత వంశం తర్వాత వంశం, వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు చేసుకోవడమే. ఎవరంటే మా అబ్బాయి చేస్తాడు సేవ అంటారు. ఇప్పుడు పరిచర్యలు, ఇప్పుడు ప్రపంచమంతా పరిచర్యలన్నీ ఎలా జరుగుతున్నాయంటే, వాళ్ళు ఫాదర్ చేస్తారు, వాళ్ళు 4 ఫాదర్స్ చేస్తారు, వాళ్ళ 4 ఫాదర్స్. అర్థమైందా? వాళ్ళ తాతలు వాళ్ళ సేవే అది. వాడికి ఒక పిలుపు, ఒక దర్శనం, పాడు ఏముండదు ఇంకా వాళ్ళకి. అర్థమైందా మీకు? దీనిని ఏమంటారంటే అహరోను క్రమపు సేవ. మీరు బైబిల్లో మీరు చదువుకుంటే అహరోను పిలువబడినట్లుగా మీరు పిలువబడాలి అని ఉంటుంది. పిలుపు కరెక్టే, అవన్నీ కరెక్టే. ఆ పిలుపుని మీరు కాపాడుకోవాలి, బాగుండాలి, వాటికి అర్పణలు అర్పించాలి, ఇవన్నీ ఉంటుంది. అయితే నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ సేవే కానీ ఈ సేవ ద్వారా మనుషులు సంపూర్ణులు అవ్వరు. నీకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలే, చెప్తాను చూడండి. ఇది దర్శనం లేకుండా, పిలుపు లేకుండా వాడు వచ్చి సేవ చేసి అక్కడ దొంగతనాలు చేసుకుని, ఇక్కడ సినిమాలకు వెళ్ళి ఇటంతా చేసుకుని, వాడు వచ్చి నీ నెత్తి మీద వచ్చి చేయి పెట్టాడు అనుకో, ఉంటుందా? వాళ్ళలాగా మీరు కూడా
ఇప్పుడు అర్థమైందా ఆరోహణ క్రమ సేవ అంటే ఏంటో? అది ఆడికి ఒక పిలుపు, దర్శనం, పాడు ఏముండదు. ఇక రెండవది మెల్కీషెదకు క్రమం. ఇది సేవ. మెల్కీషెదకు క్రమం సేవ. ఈ సేవ ఏంటి అని అంటే దీనికి ఒక రెఫరెన్స్ ఉంది. ఆ రెఫరెన్స్ నేను చూపిస్తాను. అన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి కానీ కొన్ని చూపించలేను. కొన్ని మాత్రం అవసరమైన మట్టికి మాత్రమే చూపిస్తా. ఇది హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి కొన్ని మాటలు చదువుతారు. ఉమ్. 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 తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు. నేను ఈ మాటలు ఎందుకు చదివించానంటే ఈ సేవ వంశావళి లేని సేవ. ఏ సేవ ఇది? మెల్కీషెదకు క్రమము సేవ. ఏ సేవ? వంశావళి లేని సేవ. ఇప్పుడు నేనున్నాను, నాకు వంశావళి ఉందా? ఇమ్మానుయేల్ పాస్టర్ ఉన్నాడు, ఆయనకు వంశావళి ఉందా? ఏం మనిషి నువ్వు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాణకు ఉంది, ఆమెకు వంశావళి ఉందా? వీళ్ళంతా ఎవరంటే సమర్పించుకున్న వాళ్ళు. ఇప్పుడు మా తర్వాత మా సేవని ఎవరు చేస్తారు? ఇంకొకళ్ళు వస్తారు మాలాగా సమర్పించుకున్న వాళ్ళు, వంశావళి లేని వాళ్ళు. ఇప్పుడు ఈ మెల్కీషెదకు క్రమం అనేది ఎవరు చేశారు ఏంటంటే ఇతను నిరంతర యాజకుడు. అక్క చదివింది ఇందాక, నిరంతర యాజకుడు. ఈయన పేరు మెల్కీషెదకు. నిరంతర యాజకుడు మెల్కీషెదకు. ఈయన్ని ఎక్కడ మనం చూస్తామంటే అబ్రహాముకి దశమభాగం సంగతి మనకి ఎందుకులే. అబ్రహాము బల్లారాధన ఇచ్చాడు అబ్రహాముకి. సర్లే, నువ్వు చెప్తున్నావు, ముచ్చటపడ్డావు కాబట్టి నేను అది కూడా చెప్తాను. ఆ మెల్కీషెదకుకి వంశావళి లేని వాడికే దశమ భాగం తీసుకుని వెళ్ళి అబ్రహాము మెల్కీషెదకుకి ఇచ్చాడు. ఆయన పరిశుద్ధాత్ముడు. ఈ భూమి మీద పరిశుద్ధాత్మునికి అంటే వంశావళి లేని సేవకి మొట్టమొదటిగా దశమ భాగం ఇచ్చి కానుకలు ఇచ్చిన వాడు ఎవరంటే అబ్రహామే దశమ భాగం ఇచ్చాడు. ఆయనకే ఈ మెల్కీషెదకు. ఇక ఎవరికి ఇచ్చినట్టు కనపడదు. ఈ మెల్కీషెదకు అన్న ఆయన ఎవరు అసలు? ఈయనే పరిశుద్ధాత్ముడు. ఈ మెల్కీషెదకు అన్న ఆయన ఎవరంటే పరిశుద్ధాత్ముడు, నీతికి రాజు, సమాధానకర్తకు రాజు. ఈయన సేవ కూడా కరెక్టే, కానీ ఈ సేవ ద్వారా కూడా మనుషులు సంపూర్ణులు ఎవరు? ఇది కూడా ఎలాగ చెప్తాను చూడండి. ఇప్పుడు మీ ఇంటికి ఎవరు రావాలో తెలుసా? సాక్షాత్తు పరిశుద్ధాత్ముడే నీ ఇంటికి రావాలి. మరి వస్తాడు ఆయన? నువ్వేదైనా పొరపాట్లు చేసావనుకో, ఆ మనిషికి పరిశుద్ధాత్ముడికి మొదటే మనం ఏదైనా తప్పుడు పనులు చేస్తే ఆయన ఉండడంట, వెళ్ళిపోతాడు. ఉండడం. మనలో చిన్న లోపం కనపడినా ఆయన ఉండడం. మరి ఇప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చి సేవ ఎట్లా చేస్తాడు? ఇప్పుడు మీరున్నారు, ఇదిగో షుగర్ పేషెంట్లు తిరుగుతున్నారు మధ్యలో, అటు ఇటు షుగర్ పేషెంట్లు అదే పరిశుద్ధాత్ముడు ఇక్కడ నిలబడి ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఎలా తిరిగారనుకో, ఆయన ఊరుకుంటాడా? ఏమన్నాడు ఆయన? అంటాడంతే. ఉండవు. అప్పుడు భూమి మీద నోకలే ఉండవు. అర్థమైందా? ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడు సేవ చేయాలి, నీ ఇంటికి రావాలి, కూటం పెట్టాలి, నువ్వు అన్నం పెడితే ఆయన తినాలి. అది జరుగుతుందా? భూమి మీద అరికాలు పెట్టే స్థలం లేదంట ఆయనకి. భూమి మీద అరికాలు మోపేంత స్థలం పరిశుద్ధాత్ముడిని పావురముతో పోల్చబడింది. పరిశుద్ధాత్ముడిని వాక్యము పావురంతో పోల్చబడింది. ఎక్కడ రెఫరెన్సు? లూకాసు వార్తలో ఉంటుంది. 3:21 అనుకుంటా.
ప్రజలందరూ బాప్తిస్మం పొందుతుండగా యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయిచుండగా ఆకాశము తెరవబడి, అదిగోండి శరీరాకారం అనే పావుర ఆకారముతో పరిశుద్ధాత్ముడు పావురంలాగా ఆయన మీదకి దిగి వచ్చాడు. ఇదే మాటని ఆది కాండములోకి మీరు వచ్చి చదివితే నోవాహు కాలంలో, నోవాహు కాలంలో జలప్రళయం కలిగింది. ఆకాశం నుంచి వర్షం, భూమి నుంచి అగాధ తూములు అన్నీ తెరవబడినప్పుడు ఆ నీళ్లు ఇంకుతూ 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 వచ్చాయి. మళ్ళీ వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక పావురాన్ని ఓడలో నుంచి బయటకు వదిలాడు. అది వెలుపలకు వచ్చి అరికాలు, పావురపు కాలు ఎంత అండి? పావురపు కాలు ఎంత ఉంటుంది? చదవండి మీరు ఆ మాటను. ఆది కాండము 8, ఆది కాండం 8వ అధ్యాయం 8వ వచనం. అది అరికాలు మోపే స్థలం లేనందున పావురం ఏమైపోయింది? వాడలోనికి మరలా వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరికాలు మోపే స్థలం లేదంటే మరి అహరోణ క్రమం కరెక్టే, పిలుపు ఉంది, దర్శనం ఉంది. కానీ ఆ సేవ ద్వారా వాళ్ళు అర్పించే అర్పణల ద్వారా ఆ సేవ ఎట్లా తెలుసా? అహరోణ క్రమం సేవ ఏంటనుకో, నువ్వేదైనా పాపం చేసావనుకో, పెద్ద పాపం చేస్తే పెద్ద బలి, చిన్న పాపం చేస్తే చిన్న బలి. రోజుకో పావురం, నువ్వు చిన్న పాపం చేసుకో, పావురం తీసుకొచ్చి బలి అర్పించాలి. పెద్ద పాపం చేసావనుకో, దూడను తీసుకొచ్చి బలించాలి. ఇంకేదైనా చేసావనుకో, గొర్రెని తీసుకొచ్చి బలించాలి. అది పాపాలు కప్పబడతాయి కానీ క్షమించబడ్డాయి. అవన్నీ రిఫరెన్స్లు ఉన్నాయి. రెండవది, మెల్కీషెదెకు క్రమపు సేవ కరెక్టే కానీ సాక్షాత్తు పరిశుద్ధాత్ముడే నీ ఇంటికి రావాలి, అది జరగదు. మూడవది ఉపదేశ క్రమము. ఈ మెల్కీషెదెకులోనే, అంటే వంశావళి లేని సేవలోనే, ఈ సేవలోనే ఇది ఏది మారిందంటే ఉపదేశ క్రమముగా మారింది. ఇది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడితో యేసు ప్రభు ఒడంబడిక చేశాడు. ప్రమాణపూర్వకమైన పరిచర్య. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఈ మాట. ఈ ఉపదేశ క్రమాన్ని ఏమంటారంటే ప్రమాణపూర్వకమైన పరిచర్య. ఈ ప్రమాణపూర్వకమైన పరిచర్య యేసు ప్రభు పరిశుద్ధాత్ముడితో, ఈ యాజకత్వం యేసు ప్రభు ఆయనతో ప్రమాణం చేసి ఈ యాజకత్వాన్ని జరిగించినట్లుగా మీరు పరిశుద్ధ గ్రంథంలో చదవచ్చును. ఈ సేవని ప్రమాణపూర్వకమైన పరిచర్య అంటారు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 20-22 వచనాలు. ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఇరవై 24వ వాక్యములో మీరు చదువుకుంటే దీనిని ఏమంటారంటే ఉపదేశ క్రమపు సేవ. అంటే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎవరి మీదకి దిగుతాడంటే యేసు ప్రభు మీదకి వస్తాడు. యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు లేకుండా యేసు ప్రభు భూమి మీద వచ్చే అవకాశమే లేదు అసలు. ఇది దీనికి మళ్ళీ పాయింట్లు ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పలేనులే కానీ సింపుల్గా చెప్తాను. యేసు ప్రభు పుట్టినప్పుడు పరిశుద్ధాత్ముడి ద్వారానే పుట్టాడు. కన్య మరియకు, లూకాసు వార్తలో కన్య మరియకు, మరియా నీకు ఒక శుభవార్తను నేను తెలియజేయబోతున్నాను, భయపడకు, నీకు ఒక శుభవార్త ఏంటంటే నీవు గర్భవతి అవుతావు. అంటే ఆమె వెంటనే అడిగింది, నేను కన్యను కదా,
నేను ఎలా గర్భవతిని అవుతానంటే అప్పుడు చెప్తుంది, పరిశుద్ధాత్మను నీ మీదకు వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, గర్భవతి అవుతో నువ్వు కుమారుని గంట. యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో ఎవరు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచేటప్పుడు కూడా పరిశుద్ధాత్ముడే ఆయన లేపినట్టుగా ఉంటుంది. క్రీస్తు మృతుల్లో నుండి పరిశుద్ధమైన ఆత్మ లేపుట వలన అని ఉంటుంది. మృతులలో నుండి యేసుక్రీస్తు యొక్క ఆత్మను పరిశుద్ధమైన ఆత్మ లేపింది అని ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క పుట్టుకలోను యేసుక్రీస్తు యొక్క మరణములోను ఈ పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఉన్నది. ఈయన ఏం చేశారంటే ఆయనతో పోటపోడి వీళ్ళు ప్రమాణపూర్వకమైన పరిచర్య చేశారు. ఈ పరిచర్యనే ఏమంటారు చెప్పండి? ఉపదేశ క్రమము. ఈ ఉపదేశ క్రమము దీని యొక్క భావాన్ని, దీని యొక్క పరిస్థితిని అంతా ఇప్పుడు వివరించి చెప్తాను. ఉపదేశ క్రమం అంటే దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనుషులు సంపూర్ణులు అవుతారు. దీన్ని ఎలా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టుగా, ఇప్పుడు మనం చనిపోతే ప్రభు దగ్గర ఉంటాం. అది ఎలా జరుగుతుంది అది కూడా ఒక రెఫరెన్స్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 వాక్యాలు చదవండి. మీకు మనమందరము విశ్వాస విషయమందు ఈ సేవకుల ద్వారా, ఈ సేవకులు ఉపదేశ క్రమంలో సేవ చేస్తున్నారు. ఈ సేవకులలో అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. ఇక్కడ అందరూ ఉపదేశం చెప్పలేరు, అందరూ సువార్త చెప్పలేరు. వీళ్ళు ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఈ 5 ఉద్యోగస్తులు వీళ్ళు ఎవరంటే సేవకులు. వీళ్ళ ద్వారా సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి చెందుతుంది. పరిశుద్ధులందరూ ఏమవుతారు? సంపూర్ణులు అవుతారు. సంపూర్ణులు అవ్వటం అంటే ఏంటంటే మనమందరం చనిపోయి దేవుడి దగ్గర కనబడతాం. మనలో ఒక మార్పు కలుగుతుంది. మనమందరం సంపూర్ణ పురుషులుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సీనాయి కొండ మీద దేవుడు 3 సంగతులు చెప్పాడు. 1 సీనాయి కొండ మీద 1 మందిరాలను ఎలా కట్టాలో చెప్పాడు. 2 సేవ ఎలా చేయాలో చెప్పాడు. 3 రాతి పలకలను ఇచ్చాడు. ఆ రాతి పలకలే 10 కమాండ్మెంట్స్ అంటారు. 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఇచ్చాడు. దాంతోపాటు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అప్పుడు దాకా పాత నిబంధన భక్తులకి అప్పుడు దాకా ధర్మశాస్త్రం అనేది బైబిల్ లేదు. అప్పుడు ఎలా నడుచుకోవాలో ఏం చేయాలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రంలో ఏముంది? 10 ఆజ్ఞలు ఏమున్నాయి? 10 ఆజ్ఞలు తెలుసా మీకు? ఒకళ్ళు చదవండి అమ్మ, ఒకళ్ళు చదవండి. నెక్స్ట్ మీరే. 10 ఆజ్ఞలు చూసి చదువుతున్నారు మీరు. సిగ్గు. మా దగ్గరికి రండి, చిన్నపిల్లలు చెప్తారు ఆ సైజు. మీకు వచ్చిన అసలు 10 ఆజ్ఞలు తెలుసా మీకు? నువ్వే దానికి ఆనుకుని కూర్చున్నావు కదా. 10 ఆజ్ఞలు తెలుసా నీకు? సండే స్కూల్ ఎవరు ఇక్కడ? సండే స్కూల్ టీచర్ ఉన్నదా? 10 ఆజ్ఞలు ఎవరైనా పిల్లలకు నేర్పించారా? చెప్పమని ఒక్కళ్ళ చేత చెప్పించు. సీనాయి కొండ మీద దేవుడు 3 అనుభవాలు. 1 మందిరం ఎలా కట్టాలో చెప్పాడు. 2 సేవ ఎలా చేయాలో చెప్పాడు.
3 రాతి పలకలు, ఆజ్ఞలు ఇచ్చాడు మనకి. మనము ఇప్పుడు మీరు ఆరోగ్యవంతులుగా ఆయుష్మంతులుగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్పాడు. నీ పొరుగువాడి మీద అబద్ధంగా పలకూడదని చెప్పాడు. దొంగిలించకూడదని చెప్పాడు. వ్యభిచరించకూడదని చెప్పాడు. నరహత్య చేయకూడదు. ఇట్లాగా 10 ఆజ్ఞలు ఇచ్చున్నాడు అనమాట. ఇది మనల్ని అనుసరించమని చెప్పున్నాడు. అదే ఇక్కడ ఉన్నది జరిగిందనమాట. దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర చూసుకుని కొంచెం చూసి రాసుకుని ఒకసారి మళ్ళీ రిఫర్ చేసుకోండి. అందరూ తల్ల వంచండి.